ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు, అలా అని అందరికీ నచ్చకూడదని లేదు. కానీ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మాత్రం ఈ రెండింటికి మినహాయింపు. ఆయన్ను అభిమానించేవారు, ఆరాధించేవారు కోట్లాది మంది ఉన్నారు. అదే సమయంలో ఆయన్ను విమర్శించేవారు, తప్పు పట్టేవారు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. అయితే ఇంకెవ్వరికీ లేని గొప్పతనం ఏమంటే ఆయన్ను కోపగించుకునే వారు సైతం కొన్ని అంశంలో రామోజీరావును విపరీతంగా అభిమానిస్తారు. ఆయన భావజాలాన్ని ప్రశ్నించేవారు, విమర్శించేవారు సైతం ఆయన మాటల్ని విశ్వసిస్తారు. ఆయన మీడియా సంస్థలు వచ్చిన వార్తల్ని ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు సైతం గుడ్డిగా నమ్మేస్తారు. అది ఆయన గొప్పతనం, అది ఆయన వ్యక్తిత్వం. భయంకరమైన లాస్. అసలు తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు. పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ, అసలు వ్యాపారంలో కానీ, హోటల్స్లో కానీ, దేంట్లో అయినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు. ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసరు. 20 నిమిషాల్లో ఓకే చేశారు ఆయన. మెయిన్ ఏంటంటే రామోజీరావు గారికి ఒక సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంటుంది. ఏం చేసినా సరే పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈనాడు అవనండి, రామోజీ ఫిల్మ్ సిటీ అవనండి, ఏదైనా సరే మనం వెళ్తే ఆ సిస్టమ్ ఫాలో అయితే అయిపోద్ది పని. అంత పద్ధతిగా ఉండేది. అసలు ఈ లాస్ని నేను చెప్తానికి పదాలు కూడా సరిపోవు, అంత భయంకరమైన లాస్ ఇది. రాజకీయంగా లాసు, స్టేట్కి లాసు, పేపర్ జర్నలిస్టులకు లాసు, సినిమాలకి లాసు, తెలుగు భాషకే లాసు. అసలు ఈ లాస్ని మళ్ళీ పూడ్చలేం. నా టైంలో నేను చూసిన అతి గొప్ప తెలుగు వాళ్ళు, అతి గొప్ప భారతీయుల్లో ఈయనొకడు. ఇండియాకే పెద్ద లాస్ ఇది. ఇప్పుడు ఇదే విశ్వసనీయత గురించి ఇవాల్టి రోజున చాలా మంది చాలానే చెబుతారు. కానీ రామోజీరావు పేరుకి, ఆయన సంస్థలకున్న విశ్వసనీయతను ఎవ్వరూ వేలెత్తి చూపలేదు. ఇందాక చెప్పినట్టుగా సైద్ధాంతికంగా, రాజకీయంగా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు సైతం వ్యక్తిగతంగా ఆయన్ను అభిమానిస్తారు, అంతకు మించి ఆరాధిస్తారు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. 90 దశకం వరకు తెలుగు నేల మీద ఉపాధి అవకాశాలు ఎంత తక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐటీ వచ్చిన తర్వాత తెలుగు వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయితే తన మీడియా సంస్థలతో పాటు వివిధ రంగాలకు తన వ్యాపారాలను విస్తరించిన ఆయన వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. దేశంలో మీడియా సంస్థలు బోలెడు ఉండొచ్చు, కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీడియా మొగలన్న బిరుదు మాత్రం రామోజీకి మాత్రమే చెల్లు.